గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మేఘాలయలో రాజా రఘువంశీ హత్య తర్వాత హనీమూన్ ట్రాప్ అనే ఒక అంశం వెలుగులోకి వచ్చింది. అందులో భార్య సోనమే డబ్బులిచ్చి మరీ లవర్ని ఎంకరేజ్ చేసింది, కొంతమంది కిరాయి హంతకుల్ని పెట్టుకొని చంపించింది అని తెలిసిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా విభిన్నమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పోలీసులు రివీల్ చేస్తున్నప్పుడు సోనం చివరికైతే కన్ఫెస్ అయింది, తనే హత్య చేయించినట్టుగా చెప్పింది. యాక్చువల్గా ఇందులో తప్పు ఎవరిది కనిపిస్తోంది? ఏ కోణంలో ఈ హోల్ ఎపిసోడ్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్కారం. నమస్తే. ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఒక పెళ్లి తర్వాత హనీమూన్, ఆ తర్వాత హత్య, ఇవన్నీ అనుకున్నారు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది లేదు తనకు ఒక లవర్ ఉన్నాడు, తనే చేయించింది అనేది. మొన్నటిదాకా తను యాక్సెప్ట్ చేయలేదు, ఇంకెవరో దొంగతనం చేయడానికి వచ్చారు. ఏవో బోల్డ్ అన్ని కథలు వచ్చాయి. మధ్యప్రదేశ్ నుంచి మేఘాలయ నుంచి ఉత్తరప్రదేశ్, తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే అసలు బీజం అనేది ఎక్కడుందనిపిస్తుందమ్మా మీకు? ఆ కుటుంబంలోనే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఆమెకి ఒక లవర్ ఉన్నాడనేది బయటకు వచ్చింది. ఈ లవర్ ఉన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పుండదా ఈ అమ్మాయి? చెప్తే అతను మన కులం కాదనో మన అంతస్తు కాదనో మన దగ్గర పనిచేసేవాడనో మన సరితూగేవాడు కాదు అని ఆ అమ్మాయి నోరు మూయించి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అలా కాకుండా ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి పూర్తిగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైంది అనుకున్నప్పుడే ఈ పెళ్లి చేసుంటే బాగుండుండేది. ఇప్పుడు కొంత టైం ఇవ్వాలండి రెండో వాళ్ళకి కూడా, ఆలోచించుకుంటారు. ఈలోపు ఎక్కడ వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటుందో అనే ఒక భయంలో వీళ్ళు పెళ్లి చేసేస్తే అన్నీ సర్దుబాటు అయిపోతాయి అనుకుని పెళ్లి చేశారు. అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి మనసులో ఇంకొకరు ఉన్నారు అన్నప్పుడు అతనికి ఇచ్చి మీరు పెళ్ళి చేయదలుచుకోనప్పుడు, తమకంటే ఆ అమ్మాయి కంటే 5,000 చిన్నవాడు, నాకు ఎందుకో ఇది నమ్మబుద్ధి కావట్లా ఈ స్టోరీ. ఇంకెవరో ఉన్నారు లవరు, ఇంకెవరి కోసమో ఈ అమ్మాయి ఇతన్ని అడ్డం పెట్టుకొని ఈ సఫారీ గ్యాంగ్ ఇదంతా పెట్టి చేసింది అనిపిస్తుంది. ఈ అమ్మాయి అయినా అంత తెలివి తక్కువదా? తనకంటే 5 సంవత్సరాలు చిన్న, వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక 4th క్లాస్ ఎంప్లాయీని పెళ్ళి ఎందుకు చేసుకుందాం అనుకుంటుంది? ఇంకెవరో మోటివ్ ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు. అయితే ఇతని ద్వారా ఇది చేసేసి ఇది అసలు బయటికే రానప్పుడు అతను లేడు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళు అయ్యో ఒక పెళ్లి చేస్తే వాడు పోయాడు, ఎటు పోయాడు అని అప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమైన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ అమ్మాయి స్కామ్ థింక్ చేసింది. ఒక ప్లాన్. ఇది సినిమా స్క్రిప్ట్ కాదు, వెబ్ సిరీస్ స్క్రిప్ట్ అంతకంటే కాదు. ఇది జీవితం స్క్రిప్ట్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవుడి స్క్రిప్ట్ అంటారు, నేను దాని జోలికి వెళ్ళను. కానీ మనం రాసుకునే స్క్రిప్ట్ మట్టుకు జీవితం కాదు. మనం అనుకున్నట్లు ఏదీ జరగదు అని నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానని కాదు. ఇప్పుడు ఇది ఇలానే జరుగుతుంది అనుకుంటానికి 3 MC² ఉంది కదా, అదే అలా కాదు. ఇప్పుడు మనం ఒక ప్లాన్ చేసుకుంటాం, ఎవ్రీడే ప్లాన్ చేసుకుంటాం, షెడ్యూల్స్ పెట్టుకుంటాం. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా చెప్పండి? జరగదు. సడన్గా ఇంట్లో ఎవరికో పెద్దవాళ్ళకి బాగోకపోవచ్చు, పిల్లలకు బాగోకపోవచ్చు, ఆగిపోమా? అలాగే మనం ఒక ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం సజావుగా జరిగిపోద్ది అనుకోవటానికి, పోనీ అది ఏమన్నా ఒక మంచి విషయం అయితే గుడ్ విషెస్కి ఎప్పుడు కూడా ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు. ఈవిల్ విషెస్కి ప్రకృతి సహకరించదు. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా.
ఒకవేళ సహకరించినట్టు కనిపించినా తాత్కాలికమే. ఉమ్. ప్రకృతి కూడా సహకరించదు, సమాజం హర్షించదు. ముందు అన్నిటికీ మించి ఏదో ఒక రోజు నువ్వు చేసిన దానికి నువ్వే రీథింకింగ్లో పిచ్చిదాని అయిపోతావు. ఇంత దారుణం చేసేది. అబ్బాయి ఏం చేశాడు అసలు? నీ జీవితంలో అతనికి ఎన్ని రోజుల పాత్ర? ఇంత తక్కువ పీరియడ్కి ఇంత పెద్ద పనిష్మెంట్ కావాలి అతనికి? అందుకోసం అసలు ఆ ఇంట్లో జరిగిన స్టోరీలన్నీ ఆ ఇంట్లో వాళ్ళు బయట పెడితే కానీ దీనికి స్టోరీ మొత్తం బయటికి రాదు. లేదు అనుకుంటే మొత్తం సోనమన్న పోసగుచ్చినట్టు స్టోరీ చెప్తే కానీ ఇప్పటికైతే నేనే చేశాను అనేది చెప్పింది. మొదట్లో అయితే అది కూడా లేదు. ఇంట్లో వాళ్ళు కూడా మా అమ్మాయి అమాయకురాలు, అసలు నోట్లో ఏలు పెడితే కొరకదు అన్నట్టు చెప్పారు. వాళ్ళ తమ్ముడైతే మా సిస్టర్ భయాందోళనలో ఉంది అని చెప్పాడు. ఇంత ఘాతుకం చేశాక భయాందోళనలోగా ఎలా ఉంటుంది? ఆనంద తాండవం చేస్తుందా? ఏం ఘనకార్యం చేశానని? ఈ అమ్మాయి మనస్తత్వం ఏదైతే ఉందో ఇది ఒక రోజులో వచ్చింది కాదు. ఈ అమ్మాయికి మొదటి నుంచి తను అనుకున్న మాట సాగించుకుని మొండి పెంకి ఉన్న అమ్మాయి అయి ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఇలా చేయరండి. ఇంత కోల్డ్ బ్లడెడ్గా ప్రీ వెడ్డింగ్ షూస్లో కూడా నువ్వు చక్కగా డాన్స్లు వేస్తేవి, పెళ్ళి చేసుకున్నావు, పెళ్ళైపోయింది, హనీమూన్కి తీసుకెళ్ళావు, అంతా ఎక్కువ ఈ అమ్మాయి పాత్ర కనిపిస్తుంది. మీరు గమనిస్తే చూడండి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది, ఓన్లీ వెళ్ళటానికే బుక్ చేసింది. అంటే ఎంత డిసైడ్ అయిందో చూడండి. వెళ్ళింది, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, ఆ గుడికి వెళ్దాం, ఆఖరికి కామాఖ్య టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజలు చేసిన తర్వాత మన ఇద్దరం ఒకటి అవుదామని చెప్పింది. వాటన్నిటికీ గౌరవం ఇచ్చాడు కదా ఆ రఘువంశీ. రఘువంశీ గౌరవం ఇచ్చాడా? ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్గా డిసైడ్ అయిన తర్వాత, అదేదో సినిమాలో ఒక భార్య అంటది భర్తతోటి, నువ్వు ఎక్కువ తక్కువ నా జోలికి వచ్చావంటే రేపు పొద్దున్నే ఇచ్చే కాఫీలు ఎలుకల మందు కలుపుతానంటది. అట్లా ఒక ఇంట్లో ఇద్దరు ఒక చోట కలిసి ఉండేటప్పుడు ఇద్దరికీ అవకాశం ఉంటుంది రెండో వాళ్ళని ఏమన్నా చేయటానికి. అది పెద్ద విషయం కాదు. అసలు ఆ అమ్మాయి అలా డిసైడ్ అవ్వడమే తప్పు. అదే ప్రమాదకరం. ఆ మనస్తత్వమే ప్రమాదకరం. ఇది ఒకరోజు వచ్చిన మనస్తత్వం అయితే కాదు. ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా తన ఆనందాన్ని వెతుక్కునే విషయంలో ఎవరు అడ్డొచ్చినా సరే తొక్కుకుంటా, తోసుకుంటా, తన్నుకుంటా వెళ్ళిపోతూ తనకేం కావాలో అది చూసుకునే రకం. లేకపోతే ఇట్లా చేయరండి. ఏముంది, సరే ఎఫ్ఐఆర్ ఉంది, అతనితో పెళ్ళి అవ్వదని అర్థమైంది, ఈ పెళ్ళి చేసేసుకుని ఇతనితో సరిగా ఉండే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి అసలు ఏ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లేకుండా మనుషులు ఉంటారా? పెళ్ళికి ముందు 1 అబార్షన్లు అయ్యి అంటే కావాలని చేయించుకుని ఆ పెళ్ళి అవ్వదు అని అర్థమైన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. అంటే ఎప్పుడో ఓసారి వాళ్ళ కన్ఫెషన్ స్టోరీస్లో చెప్తారు, అది కాకపోతే మాట వరుసకైనా చెప్తారు. అలా అంటే నేను అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పట్లే, జీవితం ఇది. ఇంకొక వ్యక్తి నా జీవితంలోకి వచ్చారు, నేను ఈ జీవితానికి న్యాయం చేయాలా అక్కర్లేదా అనే ఒక ఇంగిత జ్ఞానం పనిచేస్తున్నట్లయితే ఆ అమ్మాయికి ఇలా చేసి ఉండేది కాదు. ఇప్పుడు తనకు ఉన్నటువంటి అభిప్రాయాలు, తను పెట్టినటువంటి కండిషన్స్ను రాజా రఘువంశీ అయితే యాక్సెప్ట్ చేస్తూనే వచ్చాడు. అదే సమయంలో కనుక ఈమెకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక లవర్ ఉన్నాడు, ఒక లవ్ స్టోరీ ఉంది అనుకుంటే అబ్బాయికి చెప్పుంటే క్లియర్ అయిపోయేది కదా. ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేశాడు, అదే పర్సన్కి ఆ దిశగా అలా పాజిటివ్గా ఆలోచించలేకపోయిందే. లేదు, ఈ అమ్మాయి ఇలానే వర్కౌట్ అవుతుంది అనుకుంది, ఇలాగే చెయ్యాలి అని డిసైడ్ అయింది. కొన్ని డైలాగులు ఉంటాయి కదా, నేను డిసైడ్ అయితే అంతే, నన్ను డిసైడ్ అయ్యేదాకా మీరు చేయకండి, నేను డిసైడ్ అయితే మటుకు ఇంకంతే. ఆ టైప్లో ఉంది ఈ అమ్మాయి మనస్తత్వం అండి.
పరిణామాలు ఏం జరగబోతున్నాయని ఊహించకుండా, ఆలోచించకుండా, వాళ్ళకి కావాల్సిన దాని గురించే ఆలోచించి దానికోసమే ప్లాన్లు వేసే వాళ్ళ మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నేను అనొద్దు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అస్సలు దూరం ఆలోచించట్లేదు. బాగున్న వాళ్ళు ఎంత బాగుంటున్నారో, జీవితాలను ఎంత బాగా ప్లాన్ చేసుకుంటున్నారో, మంచిగా చదువుకోవటము, మంచిగా ఉద్యోగం తెచ్చుకొచ్చుకోవటము, మనకి సామర్థ్యం లేదులే అనుకుంటే పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకోవటము, లేకపోతే ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోవడము. ఇవాళ అసలు కొంతమంది సక్సెస్ఫుల్ పిల్లలు ఎంత అసలు సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రాష్ట్రాలకు సంబంధం లేకుండా, కెరియర్లు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎంత బాగా జీవితాలను ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఎంత దారుణంగా జీవితాలను చేసుకోవాలో అంతా మన చేతుల్లో ఉంటుందండి. అవునన్నా కాదన్నా, ఒకవేళ కొంచెం మధ్యలో ఇటు అటు అయినా కానీ చేతులకు తెచ్చుకోగలిగి మన సమస్యను మనం పరిష్కారం చేసుకోగలిగేంత సమస్యలను మాత్రమే సృష్టించుకోవడం ఒక ఆర్ట్. లైఫ్ ఈజ్ ఆర్ట్. ఆ ఆర్ట్ లేని వాళ్ళే ఇలా ఏడుస్తారు. ఒక పెళ్ళికి ముందు ఒక ప్రేమ కథ ఉండటం పెద్ద తప్ప, నేరమా అది? ఒక లవ్ స్టోరీ ఉండటం నేరమా? ఉంది, కాలం కలిసి రాలేదు, మనం ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోయాము, ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాము, ఈ పెళ్ళికి న్యాయం చేద్దాం అనుకోవచ్చు కదా. అంటే ఏ సమస్య వచ్చినా సరే, ఏ పరిస్థితి ఎదురైనా సరే దానిని ఎదుర్కోవాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలా చెయ్యరు. ఒక లైఫ్ కాదు, 2 కుటుంబాలు కూడా స్పాయిల్ అయిపోయాయి. ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. 2 కుటుంబాలు కాదు, ఆ 4 కుటుంబాలు. లవరు, 3 సహాయం అందించిన వాళ్ళ చంపే వాళ్ళు సఫారీయే తీసుకుని ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళు చేసింది కూడా తప్పే కావచ్చు, అయినా కుటుంబ సభ్యులు ఉన్నారుగా. ఎంతమందికి చుట్టారు ఇది? అది కూడా వాళ్ళు హత్యకు ఒప్పుకోకపోతూ ఉంటే డబ్బులు పెంచింది, వాళ్ళని కూడా ఫోర్స్ చేసింది అనేటువంటి మాటలు. ఇప్పటిదాకా 50,000 అన్నారు. నేనైతే నమ్మల. 50,000 కోసం ఎవడు చేస్తాడు? ఇవాళ 50,000 కోసం ఏళ్ళు తీయమంటే కూడా తీయని వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకొక కొత్త పేరు వచ్చింది, జితేంద్ర రఘువంశీ అని. 20 లక్షల వరకు అయింది అని, ఆయన దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనే మాట కూడా. అన్నీ వస్తాయండి. ఇవాళ ఏది మన జీవితం మనది కాదు. మన ఇంట్లో మనమున్నా మనల్ని గమనించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. టెక్నాలజీ అది, మనుషులు కాకపోవచ్చు. టెక్నాలజీ చేతిలో మనం అందరం బందీలమే. అన్నీ తెలిసిపోతాయి. మనం ఏ షాప్కి వెళ్ళాము, ఇవాళ రూపాయలతో పని తగ్గింది, అంతా డిజిటల్. ఫోను మొత్తం జాతకం బయటకు వచ్చేస్తుంది 5 నిమిషాల్లో. ఇప్పుడు మీ ఫోన్ డేటా నేను కనుక్కోలేకపోవచ్చు, కానీ ఒక పోలీస్ కనుక్కోగలరుగా, తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు లాక్ వేయచ్చు, మీ ఇంట్లో వాళ్ళు చూడలేకపోవచ్చు, కానీ ఏదైనా ఒక తేడా వస్తే పోలీస్ చూడగలరుగా. అది ఇప్పుడు మనం ఉన్నా మనం లేకపోయినా మన పేరు ఒక గౌరవప్రదంగా మన ముందో మన తర్వాతో ఒక గౌరవం ఉండాలి అనుకుంటే ఇలాంటి దుర్మార్గాలు, దారుణాలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి మెచ్యూరిటీ ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరగవు. కానీ పెద్ద పెద్దవి ఆలోచించక్కర్లేదు. కానీ మనం ఒక చీమను చంపడానికి కూడా ఆలోచించే మనస్తత్వం ఉందనుకోండి, మనకి ఒక ప్రాణాన్ని తీయగలుగుతామా? ఆలోచిస్తామా లేదా? మొన్న నా ఫ్రెండు ఫేస్బుక్లో ఒక చిన్న స్టోరీ పెట్టింది. కొబ్బరి చెట్టుకి వేరు పురుగులు వస్తాయి. వేరు పురుగులు వస్తే ఆ వేరు పురుగులను చంపే ప్రాసెస్లో దానిలో ఇంకేదో జీవి దొరికింది ఆ చెట్లో. దాన్ని కూడా చంపేయమని చెప్తే అది అంత హానికరం కాదు, ముద్దుగా ఉంది, బుజ్జిగా ఉంది, నేను రోడ్డు బయట వదిలేసి వస్తాను అన్నాడంట ఆ కుర్రాడు. ఆ కుర్రాడు చదువుకున్న కుర్రాడు కూడా కాదు, జస్ట్ ITI పాస్ అయ్యాడు.
ఈ ఈ చెట్లకు మందులు కొట్టేది ఏదో నేర్చుకున్నాడు, ఎక్స్ట్రా స్కిల్. ఎంత ఆలోచించాడు చెప్పండి. అంటే ఇప్పుడు అతనికి ఓ పెద్ద ఉద్యోగం, ఓ పెద్ద జీవితం ఉందనుకోండి, ఈ చిన్న పని కోసం అయితే రాడు కదా. ఈ చిన్న పనికి వచ్చేవాడికి కూడా ఎంత పెద్ద మనసు ఉంది, ఆలోచన ఉంది. ఒక జీవిని అనవసరంగా చంపొద్దు. ఇప్పుడు ఈ వేరుపురుగు ఈ చెట్టుని ఇబ్బంది పెడుతుంది కాబట్టి వేరుపురుగుని చంపాం. ఇబ్బంది లేని ఒక జీవిని చంపాల్సిన అవసరం ఏంటి, దొరికింది కదా అని. ఒక చిన్న ఎలుక పిల్ల అంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, చూస్తే ముద్దుగా ఉంది, ఎక్కడో రోడ్ బయట వదిలేసి వచ్చాడు. ఇంతే. ఈ మనస్తత్వం ఉంటే ఒక మనిషిని చంపుతారా చెప్పండి. అక్కడ ఈమెకే కాదు, ఆ నలుగురికి లేదా మనస్తత్వం. ఆ నలుగురికి ఏం కావాలి, ఆ డబ్బు కావాలి విలాసాల కోసం. ఈవిడికి ఏం కావాలి, ఈమె కోరుకున్న జీవితం కోసం వీడు చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంది, చంపాలనుకుంది. ఇది అందుకని పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అవ్వక్కర్లేదు, అమెజాన్లోనో లేకపోతే ఇంకెక్కడో గూగుల్లోనో ఉద్యోగాలు చేయక్కర్లేదు. కనీసం మనుషులుగా పెంచండి తల్లిదండ్రులు. అది చేస్తే వాళ్ళు కనీసం పక్క మనిషికి అపకారం చేయకుండా ఉంటారు. ఇది ఇలాంటి స్టోరీలు మనకి ఇది నేర్పిస్తాయి. చూసి నేర్చుకున్నామా, విని వదిలేసామా, అంతే. ఒక్క ప్రాణాన్ని తీసే హక్కు మట్టుకు ఎవ్వరికీ లేదు. అది ఎంతో ఖర్చుతో జరిగింది పెళ్ళి, ఆడంబరంగా బాజా భజంత్రులతోటి. ఎన్ని పట్టుబట్టలు కొన్నారు, ఎన్ని నగలు చేయించారు, ఎంతమందికి భోజనాలు పెట్టారు, ఎన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేశారు. నాకు తెలిసి ఆ పెళ్ళి జరిగిన విధానానికి ఒక 5 లక్షలు కెమెరా వాళ్ళకే ఇచ్చుంటారు. పెళ్లి ఫోటోలు ఎంత ఆడంబరంగా చేసి ఉంటారు. ఇవాళ అమ్మాయి చేతికి గోరింటాకు కూడా పోలేదు కదా పూర్తిగా. ఎలా ఒక నేరం చేయాలనిపించింది. ఒక మనిషి చచ్చిపోతే దాన్ని ఎలా జీర్ణించుకుందాం అనిపించింది. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితేనే మనకు చూస్తే మనకి పదే గుర్తొస్తుంది కదా. నాకు ఈ రోజుకి ఓ చిన్న పాప చనిపోయింది. పంజగుట్ట వెళ్ళే దారిలో కారులో వెళ్తోంది. ఆ టీజీఐలో మైనర్ మందు తాగి కారు నడిపితే ఒక కుటుంబం నాశనం అయిపోయింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ రోడ్లోకి వెళ్తుంటే చాలు నాకు ఆ పాప గుర్తొస్తుంది. ర్యాష్ డ్రైవింగ్. ఆ చిన్న పాప ఎంత ముద్దుగా ఉంది. ఆ పాప చనిపోయింది. ఆ పాప బాబాయ్ చనిపోయాడు. ఆ పాప తాత చనిపోయాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రాణానికి చాలా విలువ ఉంది. అది ఆ చిన్న విషయం ఆ అమ్మాయికి అర్థమయ్యి ఉంటే ఎంత పెద్ద నిర్ణయం తీసుకునేది కాదు. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉండేది కాదు. విపరీత మనస్తత్వం లేకుండా విపరీత పోకడలు రావు. ఇంకెవ్వరైనా సరే మీకు లవ్ స్టోరీలు ఉంటే నెగ్గించుకోగలిగితే నెగ్గించుకోండి. లేదు అనుకుంటే తల్లిదండ్రులు కావాలే మీకు అనుకుంటే గనక తల్లిదండ్రులు చెప్పిన మాట వినదలుచుకుంటే పెళ్ళిళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళలో అడ్జస్ట్ అయిపోండి. ఇవాళ 1, 2 బ్రేకప్లు లేని అమ్మాయిలు లేరు, 1, 2 బ్రేకప్లు లేని అబ్బాయిలు లేరు. ఇది ఈరోజు వాస్తవం. కాబట్టి అదేదో పెద్ద భూమి బద్దలైపోయే విషయాలు కాదు. చక్కగా లేదంటారా? మీ ప్రేమ కోసమే మీరు ఉండాలి అనుకుంటారా? మీరు ఎదిరించి బతకండి. ఏం పెద్ద కష్టం కాదు. నీకు 25 ఏళ్ళు వచ్చినాయి, ఆ మాత్రం బతకలేవా? ఎందుకు బతకలేను అనుకున్నావు నువ్వు? ఈ ఆస్తులు లేకపోతే, ఈ అంతస్తులు లేకపోతే, ఈ కార్లు, ఈ ఇళ్ళు, ఈ నగలు లేకపోతే నువ్వు బతకలేను అనుకున్నావు. ఇవి కావాలి. ఇష్టమైన వాడు కావాలంటే రాదు. ఇక్కడే జరిగింది పొరపాటంతా, ఇక్కడే జరిగింది. ఈ తల్లిదండ్రులు నెగోషియేషన్స్ వీళ్ళ మధ్యలో తల్లిదండ్రులు గెలిచారని తల్లిదండ్రులు సంబరపడ్డారు.
మీరెక్కడ గెలుస్తారు, నేనే గెలవాలి అని ఆ అమ్మాయి చివరికి కటకటాల పాలైంది. అందుకని దయచేసి నిలబెట్టుకోలేని ప్రేమల్లో మునిగి తేలకండి. నిజమైన ప్రేమ అయితే గనక కొన్నాళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేసి వాడికి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, అంతస్తున్నా అంతస్తు లేకపోయినా వాడితో కలిసి బతకడానికి సిద్ధపడండి. అంతేగాని పెళ్లి పేరుతో మీ జీవితాల్లోకి వచ్చిన వాళ్ళని, ఇది ఆడవాళ్ళు చేసిన నేరమే, మగవాళ్ళు చేసిన నేరమే. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు